Congratulations to Volga Videos. for 18 million subscribers. Do subscribe to Volga videos. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మేబీ? అప్కమింగ్ ఇప్పుడు ప్రియదర్శి నాగదుర్గ అదే యూట్యూబ్ ఫేమ్ నాగదుర్గ అవును. ఫోక్ సింగర్ అవునవును, యా యా గాట్ ఇట్. తను అండ్ బన్నివాస్ గారు అండ్ సుకుమార్ గారు రైటింగ్స్, సూపర్. వంశీరెడ్డి అని అన్న వరంగలే ఓ, ఈజ్ ద డైరెక్టర్. సినిమా పేరు ఇడుపు కాగితము. ఇప్పుడు 25కి ఇంకెవరికి వర్క్ చేయాలని ఉందండి? అంటే మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే అది అయిపోతుంది. ఆల్రెడీ ఒక మేనిఫెస్టేషన్ అయిపోయింది, ఇంకేం మేనిఫెస్ట్ చేద్దాం అంటే నాకు అనుకుంటున్నారు? ఇండస్ట్రీలో ఇంకొక పర్సన్ కూడా ఇష్టమా? admire him a lot అన్నట్టు. Who is he? చంద్రశేఖర్ ఏలేటి అని ఉంటారు ఆయన. Okay. ఆయన ఈజ్ అండర్ రేటెడ్ డైరెక్టర్. బట్ ఆయన చేసిన అచీవ్మెంట్స్, ఆయన ఫిలిమ్స్ ఇప్పటికీ మెమరబుల్ అన్నట్టు. ఆయన అయితే ఫిలింకి నేషనల్ అవార్డు ఫస్ట్ ఫిలిం. Yes. Hmm. దాని తర్వాత అనుకోకుండా ఒక రోజు అనే ఫిలిం ఉంటుంది. Hmm. ఆ ఫిలిం అయితే చూసి మెంటల్ ఎక్కింది, అరే ఇట్లా చేసింది సినిమా అని చెప్పి. Hmm. అందులో చార్మి గారు, చెప్పారా చార్మి గారికి ఆ, దీని గురించి? మేడం ఇలా ఇలా అయిందని. నేను మీకు అక్కడ నుంచే ఫ్యాన్ అని చెప్పిన. యాక్చువల్గా ఓ నైస్. తను చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి ఆ సినిమాలో. అవును. చిన్న బింది పెట్టుకొని చక్కగా పెద్దటి స్కర్ట్స్ కండ్లు, వేసుకొని. స్కర్ట్స్ వేసుకొని, Hmm. అదంతా ఇండి స్టైల్లో. అంటే ఒక హైదరాబాద్ ఫిలిం మేకర్ Hmm. చేసిన ఫిలిం, ప్రాపర్ ఇండి ఫిలిం అన్నట్టు. Ah. ఎంత బాగుంటుంది అంటే సినిమాలో సీన్స్ కానీ ఎంత రియలిస్టిక్ గా Hmm. చాలా బాగుంటుంది. ఆ సినిమా అంటే నాకు బాగా ఇష్టం. దాని తర్వాత ఒక్కడున్నాడు అని ఒక సినిమా ఉంటుంది. అవును. దాంట్లో ఫస్ట్ టైం టైటిల్స్ పడతా ఉంటాయి. టైటిల్స్ లో మన బ్లడ్ గ్రూప్స్ పడతా ఉంటాయి అన్నట్టు. అంటే అందులో వర్క్ చేసిన వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ పడతా ఉంటాయి. ఓకే. అంటే అది ఎవరు నోటీస్ చేసి ఇంత ఉంటారు. డీటెయిల్ గా నేను చూస్తాను, తర్వాత చూస్తాను అయిపోయిన తర్వాత. అది ఏంటంటే ఇప్పుడు టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ పడతా ఉంటాయి. అంటే ఆ సినిమా అనేది అవును, బ్లడ్ గ్రూప్ కి బాంబే బ్లడ్ గ్రూప్ సంబంధించిన. అనే, ఎస్, ఓ పాజిటివ్ ఓ నెగటివ్. బాంబే బ్లడ్ గ్రూప్ అని, యా. బాంబే బ్లడ్ గ్రూప్ అనే సపరేట్ బ్లడ్ గ్రూప్ అని, రేర్ బ్లడ్ గ్రూప్. ఓకే. అందులో విలన్ కి హార్ట్ ట్రాన్స్ప్లాంట్. అవును అవును అవును, ఐ రిమెంబర్ దిస్ మూవీ. హీరోయిన్ కా ఎవరికో అదే హీరోకు విలన్ కి సేమ్ ఉంటుంది, సేమ్ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. సో అక్కడ అందరినీ ఎతుకుతా ఉంటారు. రోడ్డు మీద పడుకున్న బిచ్చగాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని లేపుకుంటూ వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటారు. లాస్ట్కి హీరోది కూడా అదే బ్లడ్ గ్రూప్ అనేది తెలుస్తుంది. ఆ సినిమా చూసి అయితే మెంటల్ లేచింది. అంటే ఈ చిన్నప్పటి నుంచి మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా కూడా సినిమానే అన్నట్టు. ఎవరైనా తిట్టిర్రు సినిమాకి పోవాలి, అంతే. హ్యాపీనెస్ గా హ్యాపీగా ఉంది సినిమాకి వెళ్ళాలి, హ్యాపీగా ఉన్నది సినిమాకి వెళ్ళాలి, సాడ్గా ఉన్న సినిమాకి పోవాలి, ఏదొచ్చినా సినిమానే అన్నట్టు. ఇంకా మా సైడ్ అయితే ఫుల్ సినిమా, వరంగల్లో ఫుల్ సినిమాలు చూస్తుండేది. అట్లనే సినిమాల పిచ్చి బాగా ఎక్కేసి. ఈ నాగదుర్గ అటు సైడ్ అమ్మాయినా? నల్గొండ. సాహసం అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్. ఇంగ్లాస్ దేవి అంటాడు, పాకిస్తాన్ అంటాడు, బ్రిటిష్ గవర్నమెంట్ ముందు ఇట్లా ట్రెజర్ ఉంది అంటారు. ట్రెజర్ హంట్ ఫిలిం అది. ఎస్, తాప్సీ గారు తాప్సీ ఇదే పన్ను. కదా. నాది కాంది నాకు ఏది వద్దు, వద్దు నాది రూపాయి అయినా కూడా నేను వదిలేను. వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ ఫిలిం అసలు అసలు ఆ నిజంగా. సినిమా చూసి ఇంకా అంటే ఆయన సినిమాలు ప్రతి ఒక్కటి నాకు కూడా అప్పుడప్పుడు అనిపించింది, మా తాత కూడా ఎవరన్నా దాచుంటాడు ఆ ట్రెజర్ అని చెప్పి. అయితే సీలింగ్ నుంచి ఒక బుక్ పడుతుందండి. Yes, yes. ఆ బుక్ లో రాస్తాడు అన్నట్టు వాళ్ళ అవును. తాత. మనది ఐ రిమెంబర్ వజ్రాల గోపిచంద్ గారి వ్యాపారము, ఫిలిం. ఎస్, తాత బంగారం అది ఇది బంగారం సరిగ్గా అంటే రాయలేదంట. బంగారం లేదు ఏం లేదు పండుకో అని అంటారు వాళ్ళ డాడీ. అంటే అట్లాంటి ఫిలిమ్స్ చూసి ట్రూ. ఇన్స్పిరేషన్ అన్నట్టు వీళ్ళంతా. బేసికలీ సినిమా ఇండస్ట్రీకి రావాలి, వీళ్ళ మధ్యలో ఉండాలి అనే దాంట్లో వచ్చిన మనం చదువుకున్న దానికి మన టాలెంట్కి ఆర్ట్ డైరెక్టర్గా బెటర్ అనే ఆప్షన్లో ఇట్లా ఆర్ట్ డైరెక్టర్ అయినాడు. నౌ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఇన్కమ్, పే చెక్ అన్నీనా? సాటిస్ఫైడ్ అంటే సాటిస్ఫైడ్ ఉన్నప్పుడు మంచిగా తింటాం, లేనప్పుడు పసులు ఉంటాం. అయ్యో. ఇంకా సో ఆయనతో వర్క్ చేయాలని ఉంది సార్ తోటి. చందు సార్తో వర్క్ చేయాలని ఉంది. ఒకసారి వెళ్ళి కలిసి సేమ్ చెప్పారా ఇవన్నీ చెప్తే ఆయన ఇట్లా ఆయన కళ్ళల్లో ఆనందం. అంటే ఆయన ఇంత డీటెయిలింగ్ గా చాలా తక్కువ మంది మాత్రమే చెప్తారు, డీకోడ్ చేయడం చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. ఇంకొక సినిమా ఉంటుందండి ప్రయాణం అని, మంచు మనోజ్ది. అసలు Airport లో సినిమా. ఎయిర్పోర్ట్ లో సినిమా తీయడం అనేది ఫస్ట్ పర్సన్. అవును, ఆ పాట నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. మేఘమా ఆ సాంగ్ చాలా బాగుంటది. అవును. అండ్ ఆ సినిమాలో ఫస్ట్ 2D యానిమేషన్ వాడారు సాంగ్ లో.
ఓకే. స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సాంగ్. దాని తర్వాత సినిమా మొత్తము అసలు అంతా ఎయిర్‌పోర్ట్‌లోనే ఉంటది. ఎట్లా పుల్ అప్ చేసిర్రో అర్థం కాలేదు. బోర్ కొట్టకుండా. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. నేను గూడా. నాకు చాలా ఇష్టం ఆ పర్టిక్యులర్ సినిమా. చాలా హ్మ్. తక్కువ మంది మాత్రమే దానికి ఫ్యాన్స్ ఉన్నారనమాట ఆ అవును. సినిమాకి. అందులో మనం ఒక ఫ్యాన్. ఆ! అతను వాడిన ఫాంట్ కూడా పింక్ అండ్ పింక్ యెల్లో. అండ్ యెల్లో. యెస్. పింక్ అండ్ యెల్లో అసలు టైటిల్ అసలు కార్డ్ టైటిల్ కావచ్చు, కార్డ్స్ ఆ అవన్నీ కలర్స్ కావచ్చు. యానిమేషన్ కలర్స్ ఈవెన్ ఆ హీరోయిన్ వేర్ చేసిన డ్రెస్ కూడా ఇంచుమించు అట్లాంటి అట్లనే ఉంటది. కలర్‌లోనే ఉంటుంటదనమాట. అవును. యెస్. చాలా చాలా మనిద్దరికి చాలా ఫేవరెట్స్ ఫిల్మ్స్ ఉన్నాయన్నమాట. అయితే కావచ్చు, సాహసం కావచ్చు, అవును. ప్రయాణం కావచ్చు. సో, మంచి మంచి సినిమాలు అసలు అవన్నీ. సో ఇవన్నీ చాలా అంటే ఆర్ట్ డైరెక్టర్‌గా ఆడడానికి, సినిమాలలోకి రావడానికి వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్. సో, హ్మ్. ఇన్ ఫ్యూచర్‌లో చందు సార్‌తో వర్క్ చేయాలనుంది.